సరే సీట్ కొంచెం ముందు ఓకే సార్. కంఫర్టబుల్ సార్? ఓకే. మీరు ముంగట కూర్చోవాల్సింది, మీ కాల్ అంటే యువర్ బిట్ హైట్ కదా, మీకు హెల్ప్ పర్వాలేదు. యువర్ కంఫర్టబుల్ కదా. This is yours, sir, about Jitesh Kumar Jha. Yeah, ma'am. I'm a corporate employee. Oh, Very good. Then, I work. అచ్చా గుడ్. then why are you? ఐ మీన్ లైక్ నాకు ఏంటంటే మనుషుల్ని కలవడం ఒకటి ఇష్టము, అది కాకుండా కొన్ని డబ్బుల అవసరాలు కూడా ఉన్నాయి. Oh, very nice. వెరీ గుడ్ అన్న. ఇప్పుడు మనకు డబ్బులు అవసరం అయితే ఎవరిని అడగలేం కదా, అదేదో సంపాదించుకుంటే మనకు అయిపోతుంది. న్యాయంగా హానెస్ట్గా ఏదైనా చేయొచ్చు, అంతే కదా. సో యూఆర్ ఎ యూట్యూబర్ ఆల్సో? అవును సార్, నాది యూట్యూబ్ ఛానల్. మరి కారు ఓన్ మీదేనా? అవును మ్యామ్, ఒక 3 weeks అవుతుంది నేను కూడా తీసుకుని. జాబ్ ఎలాగా? ఇప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళి జాబ్ చేసుకుంటా. హైబ్రిడా? వర్క్ ఫ్రమ్ హోమ్ సార్ ప్రస్తుతం. ఓకే. సో టైం ఉంటుందా? ఉండదు మ్యామ్, ఇక కష్టం. పడుతుందని పాప టైం ఉండదు కదా. నేను అది కాకుండా నాకు ఫిట్నెస్ అంటే ఒక పిచ్చి ఉన్నది అనమాట. సో నేను కిక్ బాక్సర్, ఫిట్నెస్ ట్రైనర్ అనమాట. నాకేమనిపిస్తుంది అంటే మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచిగా చేయాలని, అంటే మంచి విషయాల గురించి, మంచి మాటల గురించి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక డాక్టర్ ఎక్కారనమాట, మెడికల్ స్టూడెంట్ అనమాట ఆవిడ. షీ ఈజ్ అ హోమియోపతి డాక్టర్. సో ఇప్పుడు హోమియోపతి డాక్టర్ని నేను ఫస్ట్ టైం కలిసిన. నేను ఆమెకి ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా అంటే లైక్, మేడం హోమియోపతి డాక్టర్ అసలు ఎట్లయితారు, సో దట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది గైడెన్స్ ఉండదు కెరియర్లో, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కూడా ఐఎమ్ షూర్ లైక్ మేబీ యూఆర్ రిటైర్డ్ ఆర్ సంథింగ్, బట్ మీరు యాక్టివ్ ఉన్నప్పుడు యూ వుడ్ బి వర్కింగ్ యాజ్ సంథింగ్. సో మీరు ఏం చేసేవాళ్ళు, అసలు అక్కడికి ఎలా రీచ్ అయ్యారు, మేబీ లైక్ దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏమేమి క్వాలిటీస్ కావాలి మనకి, ఇట్లాంటి నార్మల్ కాన్వర్సేషన్స్. And my missus, she worked as a teacher and she has completed. She's still working. Still working. Where are you working, ma'am? Hyderabad. She completed 30 years of service. Okay. ఏం టీచ్ చేసేవారు మ్యామ్? తెలుగు. ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యామ్ అసలు. I think literature, there is nothing that can beat literature. Such a nice language. That's our mother tongue. Yeah. I mean like అసలు తెలుగు చదువుతుంటేనే లైక్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ అబ్బా ఎంత బాగుంది అనుకుంటే చదువుతుంటుంది అది. అట్లాగా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో మ్యామ్ లెట్స్ సే యు ఆర్ అ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ లైక్ గవర్నమెంట్ టీచర్? ప్రైవేటా మేడం? ప్రైవేట్ ఆర్గనైజేషన్, అదే స్కూల్లో చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, చాలా హానెస్ట్ అండ్ సిన్సియర్ గా ఉంటారు ఏదైనా కూడా. మన హెడ్ ఆఫీస్ బాంబే. ఓకే. సో మేము ఏం చేయాలనుకున్నా కూడా మాకు బాంబే నుంచి పర్మిషన్ రావాలి. సో మా పిల్లలకి అసలు తెలుగు రాదు, అయినా కూడా మేము కష్టపడి మా పిల్లల్ని ఒక స్టేజ్ని తీసుకొస్తాం. సో రాదు అనుకుంటే ఎవరికి ఏం రాదు, మనకు కూడా రాదు హిందీ. మనకు మాత్రం హిందీ ఎలా వస్తుంది, మనం కూడా నేర్చుకున్నాం కదా. అలానే పిల్లలకి అలాగే మోటివేషన్ ఇచ్చుకుంటూ పిల్లలతో చదువుతారు, ఇంట్రెస్ట్ చదువుతారు, ప్రేమగా చదువుతారు. అబ్బా తెలుగు అంటారు స్టార్టింగ్, అబ్బా ఎవరు కనిపెట్టారు టీచర్ ఆ తెలుగు, నీ అసలు చెప్పండి టీచర్ అని అంటారు. కానీ ఇంకా నయానో భయానో ఇంకా గవర్నమెంట్ పెట్టిన తర్వాత తప్పదు కదా, చదవాలి కదా. నేను కూడా అదే లైవ్లో ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను హిందీ ఎలా చదివాను, మా బ్యాక్గ్రౌండ్లో మాకు హిందీ ఎవరు లేరు, ప్లస్ నేను హైదరాబాద్ కాదు, బైసిటల్లీ వరంగల్. సో అక్కడ ఏమి హిందీ అసలు అట్మాస్ఫియరే ఉండదు. అట్లా చదివింది కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఎట్లా ఉంటారో మనకు తెలుసు, మన ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు. పైనుంచి మనం ఎట్లా వెళ్తాం ఇప్పుడు? ఏమో సార్, ఇది నాకు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. యూజువల్గా ఇది చూపిస్తుంది అనమాట, టేక్ ద ఫ్లైఓవర్ అని. ఏం చూపించట్లేదు. లెట్స్ టేక్ ద ఫ్లైఓవర్, మేబీ టేక్ అ యూ టర్న్. మ్యామ్ సారీ వి కట్ యూ. సో మనం చదివిన అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే అసలు టీచర్లతో మనం ఏం మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు నా ఫ్రీడమ్ లేదు అసలు, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఏం చెప్తే అది మనం అసలు అడగడానికి క్వశ్చనే లేదు. అసలు అర్థం అయిందా అని అడగరు, అర్థం కాలేదా అని అడగరు, ఒకటే. అలాంటి అట్మాస్ఫియర్లో మనం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో నాకు బాగా తెలుసు. అందుకని నేను వాళ్ళ స్టాండర్డ్స్ రీచ్ అయ్యి నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళకి అప్పుడు ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుంటారు. సో మాట్లాడడానికి కొంచెం ప్రయత్నం చేస్తారు, కష్టమే. తెలుగు మాట్లాడటం అంత ఈజీ కాదు. అందులో తెలుగు ఉన్నట్లో భాషలో ఉన్నటువంటి ఒత్తులు, మాత్రాలు అవన్నీ కూడా ఏ భాషలోనూ కూడా లేదు. చాలా రిచ్ లాంగ్వేజ్, తీరాల్సింది. చాలా రిచ్ లాంగ్వేజ్, చాలా ఉన్నాయి. 56 అక్షరాల్లో ఎంత 2-3 తీసేసినా కూడా మనకు
వల్ల ఎంత కష్టం అసలు. అవును. ఏదో ఒక పొల్లు ఏది తీసేసినా కూడా మొత్తం మీనింగే మారిపోతుంది. అందుకని ఎంజాయ్ లైఫ్. నేను ఈ పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను ఒక రోజు ఇంట్లో ఉండాలంటే నాకు చాలా బోర్గా అనిపిస్తుంది. సో ఇవాళ కూడా ఫంక్షన్ ఉంది కదా, కంపల్సరీ వెళ్తున్నాను. నాతో ఐ డోంట్ లైక్ ఇట్ టు టేక్ లీవ్ హ్యాపీలీ టు ఎంజాయ్ ఆర్ టు సిట్ ఎట్ హోమ్ అంటిల్ అన్లెస్ 99% బెడ్ రిటర్న్ అవ్వనంత వరకు నేను చెయ్యాలని నా కోరిక. వాళ్ళు కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మా టీచర్స్, మా స్కూల్. సో మీకు ఉన్నంత వరకు మీరు చెయ్యండి, మీకు ఏం పర్వాలేదు. నేను కూడా నా ప్రొఫెషన్ని చాలా ఇష్టంగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. డెఫినెట్లీ. సో ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక పాయింట్ అన్నారు, ఓకే లైక్ లెట్స్ సే అంటే లెట్స్ సే మా టైంలో మేము క్వశ్చన్స్ కూడా అడగకపోయే వాళ్ళం, కానీ ఈ టైంలో అయితే పిల్లలకు మనం చాలా చాలా ఫ్రీడమ్, వాళ్ళకి అట్లా ఇట్లా ఫ్రీడమ్ రాదు కదా మరి పిల్లలకి. మీకు ఏ ఫేజ్ ఇష్టం మ్యామ్? అంటే లైక్ మీకు ఎప్పుడైనా అనిపించిందా మేము కూడా ఈ ఫేజ్లో లేదా ఈ ఇయర్లో ఉంటే కానీ ఆ స్టూడెంట్స్ మాకు కూడా ఒక వేరే అడ్వాంటేజ్ ఉంటుండే అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ దగ్గర కూడా అంత ఎంకరేజ్మెంట్ లేదు, లేకపోతే అసలు నేను అట్లా టీచింగ్ ప్రొఫెషన్ రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ వాంట్ బి ఎంబీబీఎస్ డాక్టర్ ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే మా ఫాదరు టాటా మెడికల్ కాలేజీలో ఎంప్లాయ్ అయినా, సూపరింటెండెంట్ గా చేసేవాళ్ళు. సో ఆయన దగ్గరికి బోల్డ్ మంది వస్తూ ఉంటారు కదా డాక్టర్లు అందరు, పిల్లలు చదివే పిల్లలందరూ. సో నాకు అది వాళ్ళు మాట్లాడుతుంటే మా ఫాదరు నాకు కూడా అలా ఉండాలి అని చెయ్యాలి అని కోరిక ఉండింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడి నుంచి మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు హైదరాబాదు. సో అతను కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది, దానివల్ల నేను అసలు ఎంసెట్ రాయలేకపోయాను. మీ టైంలో కూడా ఎంసెట్ ఉంటుండే? అప్పుడు మాకు కూడా ఎంసెట్ ఉంది, అప్పట్లో ఉంది. ఎప్పుడు 92 to 94. ఓకే. 94లో కూడా ఎంసెట్ ఎంట్రన్స్ ఉంది, ఫ్రీగా ఏం సీట్లు ఏం లేవు. ఐ వాస్ బోర్న్ ఇన్ 94. ఓకే 94 రాదు, ఐఎమ్ సారీ 94, 84. 82 to 84. 90 వేర్ ఐ జాయిన్ ఇన్ ది స్కూల్. ఓకే. 95 జాయిన్, 90 చదువు అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో మ్యామ్ లెట్స్ సే ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివి let's say you know good English also, I mean like the way you're talking and all. వాళ్ళందరూ అదే అంటారు, మీరు తెలుగు మీడియం. సో నా చదువు అంతా త్రూఅవుట్ తెలుగు మీడియమే నడిచింది. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు కదా. సో ఉన్నా కూడా మనం అంత బేర్ చేయలేము. ఒక ఎంప్లాయీ ఇంట్లో ఒక ఎంప్లాయీ మరి 5 పిల్లల్ని చదివించాలి అంటే ఎంత కష్టం అనేది ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం, మనకు తెలుసు. అట్లాంటిది పాపం అప్పుడు ఏమి ఆస్తువస్తులు ఏం లేకుండా ఓన్లీ రెక్కల కష్టం మీదే 5 పిల్లల్ని చదివించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాం అందరం కూడా. అదే మా వాళ్ళందరూ అంటారు తెలుగు టీచర్కి అంత ఇంగ్లీష్ హిందీ ఎలా వచ్చు అని. బట్ మీరు కష్టపడి ఉంటారు కదా లాంగ్వేజ్ అంతే, అలా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకు. ఆ ఉబలాటం ఇంకా నేర్చుకోవాలి, కొత్తది ఏదైనా ఉంటే. టెక్నాలజీ కూడా ఈవెన్ కరోనా టైంలో ఎంత టెక్నాలజీ నేర్చుకున్నాం. ఇంట్లో కూర్చొని క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కంప్యూటర్స్ టెక్నాలజీ. ఇప్పుడు మనం అందరితో ఈక్వల్. కాంపిటీషన్ ఉన్నప్పుడు కాంపిటీషనే. అసలు తెలుగు అనేది హిందీ అనేది కాంపిటీషన్లో అవుట్డేట్ ఉన్న క్వశ్చనే లేదు. నేనైతే అందరితో కాంపిటీషన్లోనే వస్తాను, చేద్దామంటే చేద్దాం. వాళ్ళు ఎలా చేస్తున్నారో మేము కూడా అలాగే చేస్తాం. ఈ ఏజ్ లో ఆ స్పిరిట్ ఉండడం ఇస్ లైక్ గ్రేట్. ఉండాలి అంతే. అసలు అది లేకుండా మేము ఏంటి 58 years వచ్చాయి కదా కూర్చుంటాం, అది ఏం లేదు. మేము 8:30కి వెళ్తే స్కూల్కి మేము 5కి బయటకు వస్తాం. వచ్చే వరకు అలా నుంచునే ఉంటాం. ఎప్పుడో ఓల్డ్ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అసలు ఆ ఫీలింగే లేదు నాకైతే. అసలు ఆ స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత అసలు అలాంటిది రానే రాదు. సో మీరు 30 years నుంచి ఒకటే స్కూల్లో వర్క్ చేస్తున్నారు? 30 years నుంచి ఒకటే స్కూల్లో హ్యాపీ. అదే అంటున్నా, నాకు గవర్నమెంట్ రావాలి అన్నది ఏం కోరిక లేదు. ట్రై చేసాము, కాకపోతే ఇక్కడ నేను నాన్ లోకల్ అయిపోయా. ఎందుకంటే నేను ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఫర్ టీచర్స్ పోస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉంటాయి అవి. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ లో వచ్చినప్పుడు నేను హైదరాబాద్ ఇక్కడ రాశాను కదా ఎగ్జామ్. బాట్ అండ్ బ్రాటప్ అంతా వరంగల్ కదా. సో ఇక్కడ నేను నాన్ లోకల్ అయిపోయా. సో అక్కడ ఓసీలో పోస్టులు లేవు. సో అక్కడ నేను అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అన్నారు, మీరు ఎందుకమ్మా ఇక్కడ రాస్తారు, వరంగల్లో రాయండి అన్నారు. సో అప్పటికి మా మ్యారేజ్ అయిపోయింది. మా ఫాదర్ ఒప్పుకోలే, వద్దంటే వద్దు, నువ్వు ఇక్కడే వస్తే రాని లేకపోతే లేదు రాని, నువ్వు వెళ్ళి ఇప్పుడు వరంగల్లో రాసి ఏదో చేయాల్సింది ఏం లేదు వద్దన్నారు. సో అంతే, వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. అంత ధైర్యం కూడా లేదు పేరెంట్స్ని అడగటానికి. అది ఇలాంటి ఇప్పటి సమాజం అది నేర్చుకోవాలి ఫస్ట్. అసలు పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు చెప్తే వినాలి. ఏంటి నా ఇష్టం నేను అన్న రాకూడదు, అసలు ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నారు అమ్మ నాన్న మన గురించే చెప్తున్నారు కదా
అన్నది ఆలోచించాలి, కానీ అది లేదు. ప్రతి జనరేషన్ నాకు తెలిసి వాళ్ళ ఫస్ట్ అంటే అఫ్ కోర్స్ లైక్ బట్ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ అట్లనే ఆలోచిస్తుంది, మా మాటలు వింటలేరని. ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూడండి, అసలు పెళ్లికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా మేమే చేసేసుకుంటాం, వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటున్నారు. మా చైల్డ్హుడ్ లో కూడా మేము కూడా అలాగే అనుకున్నాం. ఏది ఫాదర్ మదర్ ఇది వద్దు అంటే అరే ఎందుకు ఇట్లా అబ్స్ట్రక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ న్యాచురల్. చాలా సార్లు నేను ఏం చూసినా అంటే ఒక గుంతలోకి వెళ్ళొద్దు అన్నప్పుడు మనుషులు వెళ్తారు, బట్ ఆ గుంతలో పడిన తర్వాతనే అర్థమవుతుంది ఆ బుద్ధి. అదే కదా. సో వీటన్నిటిలో ఒక రీసెంట్ కాన్వర్సేషన్ మా ఫ్రెండ్తో నాకు ఏమవుతుందంటే నియతి అని ఒక వర్డ్ మీద డిస్కషన్ జరుగుతుంది. సో మేము ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీప్ ఉన్నది, ఆ షీప్ని మీరు ఒక గుంతలో నుంచి తీశారు, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ అది మళ్ళీ అదే గుంతలో వెళ్ళి పడిపోయింది. సో మేబీ దేవుడు ఏదో డిసైడ్ చేసుకొని పెట్టాడు దానికోసం, మీరు ఎంత చేసినా ఏం చేయలేరు దాని గురించి. సో ఇప్పుడు మనము లేదు మా ఓన్కి ఏం కాకూడదు అని చాలా స్మార్ట్ డెసిషన్ ఇచ్చారు, బట్ మేబీ దేవుడు ఏదో సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. కాదు, నిజమే. ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను ఎవరో నాతో షేర్ చేశారు. ఆ స్పోర్ట్స్ బండి ఏదో కావాలని అడిగారంట ఫాదర్. ఆయన ఆటో పర్సన్. ఆ పిల్లాడు అడిగాడు, నేను కొనిలేలా అన్నారు. నువ్వు కొనిపోతే నేను చచ్చిపోతాను అది ఇది అన్నాడు. కొనిచ్చినప్పుడు కూడా నువ్వు చచ్చిపోతావరా వద్దురా అన్నారు. వినలే, నువ్వు కొనిస్తావా లేదా అని కూర్చున్నాడు. ఆయన అప్పో చేసి కొనిచ్చాడు. ఏమైంది, సెకండ్ డేనే యాక్సిడెంట్ అయిందంట. ఎంత బ్యాడ్ అంటే ఆ అబ్బాయి పోవాలని రాసుంది, కొనిచ్చినా పోవాలి కొనకపోయినా పోవాలని రాసుంది. కొనిపోతే పోతారన్న బెదిరించేటప్పటికీ పాపం ఆ తండ్రి అప్పో చెప్పి ఆ 1,50,000 పెట్టి బండి కొనిచ్చాడు. సో ఆయన కూడా పోయాడు యాక్సిడెంట్ అయ్యి. అలాంటి వింటుంటే మాత్రం ఎంత పిల్లలు ఎందుకు వినకూడదు అసలు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ సెల్ ఫోన్స్ ఒకటి ఇవన్నీ వచ్చి దీనివల్ల చెడు ప్రభావం పెరిగిపోయి అసలు మంచి కన్నా చెడు జరుగుతుందేమో అన్న అది అలా కూడా ఉంది మ్యామ్. బట్ నేను చాలా మందిని ఎట్లాంటి వాళ్ళకి కలుస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కెమెరా హ్యాండ్లింగ్ రాదు, నాకు మోటో వ్లాగింగ్ అంటే ఏందో తెలియదు, బట్ నేను లాస్ట్ ఇయర్ కెమెరా గురించి నేర్చుకుంది యూట్యూబ్ నుంచే. ఆ కెమెరాస్ని అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడి నుంచి కొనాలి, ఎంత రేట్కి కొనాలి, దాన్ని మళ్ళీ బండి మీద ఎంత సేఫ్గా పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి, బండ్లు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ స్పీడ్లలో నడపాలి, ఇవన్నీ నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. సో నాకేమనిపించింది అంటే ఆడ మంచి కూడా ఉంది చెడు కూడా ఉంది. మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందేమో అన్నది. ఎంతసేపు చాటింగ్, ఆ చాటింగ్ ఎవరితో చేస్తున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈవెన్ పేరెంట్స్ లాక్ చేసేసుకుంటున్నారు సెల్ ఫోన్స్, ఓపెన్ చేయడానికి పేరెంట్స్ కూడా లాక్ చేయడానికి లేదు, ఓపెన్ చేయడానికి లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను దీని ప్రకారం వెళ్తున్నా సార్. అంటే కోకాపేట్ మీన్స్ ఇట్ సైడ్ కదా. అవును, మా ఆఫీస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత గూగుల్ సమ్ టైమ్స్ అది మేము చాలా సార్లు దాని వల్ల పొలాల్లోకి వెళ్ళిపోయినాం. అరే మేము నాలాలోకి వెళ్ళిపోయినాం ఒక రోజు నా కార్ తీసుకుని. అంటే యాక్చువల్లీ అది నాలాకి అటు సైడ్ ఉంది ఇల్లు, మధ్యలో నాలా, మేము ఈ బ్యాంక్ లో ఉన్నాం. సార్ మీ హైట్ వెయిట్ మస్తు ఉన్నది సార్. ఐ మీన్ లైక్ ఈ ఏజ్ లో మీరు ఇట్లున్నారంటే ఇన్ యువర్ పీక్ టైమ్ యూ వుడ్ హావ్ లైక్ లుక్డ్ వెరీ హెవీ అండ్ ఆల్ దట్ కదా సార్. అంటే మీరు ఫిట్నెస్ లో ఉండేనా సార్? మీన్స్ ఎస్పెషల్లీ ఫిట్నెస్ అంటూ నేనేమి స్పెషల్ ఇదేం చేయలేదు, బట్ వీ యూజ్డ్ టు వాక్ అండ్ సైక్లింగ్. సార్ ఇప్పటికే స్టిల్ వర్కింగ్. అచ్చా, యు ఆర్ స్టిల్ వర్కింగ్. 64 years అయినా 30 kilometers అప్ అండ్ డౌన్ చేస్తారు రోజు మెట్రోలో వెళ్ళి. ప్లేస్ టు హఫీస్పేట్. హఫీస్పేట్, యా. ఏ కంపెనీ సార్? ఐ యామ్ వర్కింగ్ విత్ okay, ours is F&B. okay, Yeah, we run cafeterias and food courts, okay, like Infosys, FactSet, Nvidia. I think we know about it. I mean Amazon lo kuda ఇది చూసినట్టు. Yes కదా? Yes, in Genpact, Synchrony, okay, yeah, in all these places we are having, and actually we are having some 69 units. okay, Apart from MNCs, we are doing for international schools and engineering colleges, okay, and this staff training colleges like SBI, okay, RBI, in all these places we are doing. nice. So there I am working as a administrative manager. When did you start your career, sir? I started my career in 1984. Oh. Yeah. And how long you guys have been married? 35 years. ఇవాళ రేపు ఎవరైనా 35 వినంగానే అమ్మో అన్ని రోజులు ఉన్నారు అన్నట్టే ఉంటారు.
బికాస్ ఇవాళ రేపు అసలు మా ఫ్రెండ్ ఉన్నాడు We don't know. The time has passed like that. బట్ యు ఆర్ వెరీ సపోర్టివ్ సార్. ఐ మీన్ లైక్ నేను ఒకటి ఏం చూసినా అంటే యూజువల్గా మెన్స్కి ఒక ఈగో ఉంటుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే నేను మేడంతోనే మాట్లాడుతున్నా, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా, మీకు ఏ ప్రాబ్లం లేకుండా దాంతో. నాకే ప్రాబ్లం యువర్ నాట్ లైక్ అరే నన్ను ఎందుకు అడుగుతలేడు అన్న ప్రాబ్లం అస్సలు లేదు. ఫ్రీడమ్, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడు మిస్యూజ్ చేయకుండా ఉండాలని కానీ మా ఇన్లాస్ కూడా చాలా అసలు అంత సపోర్టివ్ ఉండబట్టే మనం ఇంత బాగా జాబ్ చేయగలుగుతున్నాం ఫ్రీగా, హ్యాపీగా. అండ్ ఆల్సో లైక్ హీఈస్ నాట్ ఈగోయిస్టిక్ లైక్ అరే నేనే పెద్ద అనుకుంటా. హీఈస్ లైక్ సరే ఐ హ్యావ్ అ కెరియర్, షీ హ్యాస్ అ కెరియర్ అనుకుంటా. Yes, she is a gem in her profession. Yeah. And you are doing good in your profession. Yeah, yes, that's so all. maybe like living with that insecurity like doesn't take us anywhere kada. It's an adding advantage, no, for me also. Exactly. For me and for her also. Yeah, ante sir, it's a game of perspectives etla Yes, chustunna. yes. But lovely meeting you guys sir. Yeah, thank you. For us also. It's a nice time. See, నేను Very ఆటోలో happy to జర్నీ see you. చేస్తున్నప్పుడు కూడా I have seen masters. Yeah. They have completed MBA and all. We respect everybody. We don't know what he is. We should sir. We should all respect. We should respect. Irrespective of any profession Yeah. they are in and all that. That is dignity of labor. I think India is going towards a nice path. Yes, yes. Dignity of labor ఉంటే నేను చదువుకొని కూడా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు సపోజ్ రిక్షా అరే రిక్షా ఇక్కడ రా. అవును. ఇప్పుడు అదేం లేదు. ఎవ్రీబడి రెస్పెక్టింగ్ ఎవ్రీబడి లైక్ దట్. అలానే ఉండాలి సార్. ఇప్పుడు యూఎస్లలో ఇలాంటివి ఏమి ఉండవు. ఆడు కార్లో వస్తాడు, మీ ఇంటి పని చేసి వెళ్ళిపోతాడు. అంతే. బేబీ సిట్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కార్లో వస్తారు. విచ్ ఇస్ లైక్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అ నైస్ థింగ్. అండ్ ఆల్సో లైక్ దిస్ ఛానల్ ఇస్ ఆల్సో ఫర్ దాట్ కి లైక్ ఓకే, ప్రమోటింగ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే మనుషులు గుడ్ అండ్ బ్యాడ్ ఉంటారు కానీ డ్రైవర్లు గుడ్ అండ్ బ్యాడ్ ఉండరు. ఉండరు. మనం అందరం మంచి మనుషులం, మంచి చేయాలనుకునే ఎక్కడికైనా వెళ్తాం. అదే ఆ సినారియోస్ అట్లా ఉంటాయి. కొంతమంది రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. we should not be egoistic. యా సార్, ఐ థింక్ దట్స్ అ గుడ్ లెసన్. ఇప్పుడే నేను అది Yeah. మిమ్మల్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. అసలు అలా బంధమే ఉండదు ఇంకా. అసలు మనం అలా అనుకున్నాం అంటున్నాం, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని. అసలు ఇంకేం ఉండదు. ఎవరిది వాళ్ళదే రేట్. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్, ఈవెన్ ఆటో. నేను మా పిల్లలు ఆటో పర్సన్ లేకపోతే ఆటో అంటే ఐ వోంట్ లైక్ ఇట్. ఆటో అనుకోడు. పైన ఆనెస్ట్గా, సిన్సియర్గా ఎస్పెషల్లీ హైదరాబాద్ లో కల్చర్ బాగుంటుంది. ఏ వృత్తి చేసినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ చైల్డ్హుడ్ నుంచి కూడా దే విల్ అడ్రస్ అదర్ పర్సన్ లైక్ అంకుల్ అన్న అనుకుంటా. అన్న. కానీ అదే కదా సార్ బంధుత్వం, అదే కదా. ఇప్పుడు మనం మనుషులం. నాకేమనిపిస్తుంది అంటే మీరు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా దేవుళ్ళు అయిపోరు కదా, మనుషులే ఉంటారు మీరు. అంతే. సో ఇప్పుడు రేపటి రోజు మీరు జాగ్వార్ కొనుక్కున్నా, రోల్స్ రాయిస్ కొనుక్కున్నా, మీరు మనుషులే. అంతే. మనం అందరం మనుషులం. ఈవెన్ జాగ్వార్ ఆర్ రోల్స్ రాయిస్ ఆర్ ఎనీ కార్, ఇట్ విల్ అకామిడేట్ ఓన్లీ 5 people. అంతే కదా. అది 5 కూడా కంఫర్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఓన్లీ ఫర్ 4 people. సో అది సమ్వేర్ అది కూడా సార్ లెట్స్ కొంతమంది లైక్ ఇట్లా అడ్రస్ చేస్తుంటారు కదా చాలా మందిని. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అరే చోటు ఇదరా అనుకుంటా. ఆర్ మేబీ లైక్ సమ్ టైమ్స్ లైక్ నేను ఏమి అందరినీ మనం పూలు పెట్టి అవన్నీ చేసి అరే బాబు అన్న అనుకుంటా పిలువమని చెప్తలేను. బట్ అట్లీస్ట్ రెస్పెక్ట్, మినిమం రెస్పెక్ట్ అయితే మనం అనుకున్నా. ఎగ్జాక్ట్లీ. కొంచెం మంచిగా మాట్లాడితే ఎగ్జాక్ట్లీ. అండ్ వి విల్ మేక్ సంబడీస్ డే కదా. దట్ పాజిటివిటీ. చూడు ప్రతిదానికి రేటింగ్ ఇచ్చారు. అవును. ఈవెన్ ఇఫ్ ఐ ట్రావెల్ ఇన్ ఎ క్యాబ్. అవును సార్. యూ విల్ గివ్ మై రేట్. అవును. హౌ ద కస్టమర్ బిహేవ్. అవును. అండ్ లైక్ we also give the rating. Yeah. So Babu, you got married, huh? I'm married sir. I have a daughter. Very good, very good. Yeah. So అన్ని రెస్పాన్సిబుల్. జాబ్ చేస్తున్నారా మీ మిసెస్? లేదు సార్, షీ ఇస్ నాట్ వర్కింగ్. షీ ఇస్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అండ్ బై చాయిస్ హౌస్ వైఫ్ అన్నమాట. నాకేమనిపిస్తుంది అంటే లెట్స్ సే యాజ్ అ మ్యాన్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ వెదర్ ఇట్స్ 100 people or 200 people in the house. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, అది నేను కష్టపడడానికి రెడీ. అంటే నా రక్తం పెట్టి నా మొత్తం చెమట ఒడిచి ఆడ కష్టపడడానికి నేను రెడీ. బట్ ఐ విల్ నాట్ ఆస్క్ ద ఉమెన్ టు వర్క్. ఐ మీన్ దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ డోంట్ వాంట్ ఉమెన్ టు వర్క్ అని. ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి అ చాయిస్. సమ్ సపోర్ట్. ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి అ చాయిస్ వెదర్ ద ఉమెన్ వాంట్స్ టు వర్క్ ఆర్ నాట్. ఐ విష్ టు లైక్ నాట్ టేక్ దట్ సినారియో టు దేర్ కి లైక్ లేదు ఇప్పుడు వర్క్ చేయకపోతే నడవదని. సో యా, ఆ సినారియోస్ రాకూడదంటే మనం ముందే వర్క్ చేయాలి దానికోసం. కరెక్ట్.
అండ్ మోరోవర్ అట్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ సిటీ లైఫ్లో అవును we both have to work అవును for the sake of survival. అవును See, we have to meet our dreams. యా Like we have to purchase a car or house or something else. అవును సార్ Yeah, both And, will, yeah. ఆల్సో ఐ ఫీల్ కి లైక్ పిల్లలు ఒక పుట్టిన తర్వాత ఒక 5-6 years చాలా క్యూట్ ఉంటారని నా ఫీలింగ్. అది కరెక్ట్. పెద్దగా అయిన తర్వాత వాడు అదే ఐడియా చెప్తుంటే మనకు కోపం వస్తుంటది, అమ్మాయి చెప్తుంటే వింటలేడు ఇడాలి. కానీ అదే 6 year old అదే మాట చెప్తుంటే మనకు కోపం రాదు. అదే. సో ఐ వాంట్ సంబడి అట్లీస్ట్ కపుల్లో ఎవరో ఒకరు దాన్ని ఫీల్ చేయాలి. నేనైతే బిజీ ఉన్నా, నేను చూడలే నా లైఫ్ని, అట్లీస్ట్ మా వైఫ్ అన్న చూడాలని ఒక ఫీలింగ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ మై వైఫ్ గెట్స్ టు సీ ద చైల్డ్, ఎంజాయ్ దట్ ఏజ్. నేనైతే ఎంత చేసినా నేను చేయలేను ఆ పని. కేర్ టేకింగ్ అనేది ఉండాలి ఆ ఏజ్ లో. అవును సార్. అండ్ ఇంకోటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత కష్టపడేది ఒక బాబు పాప కోసం. ఐ మీన్ లైక్ ఇప్పుడు నేను ఎంత కష్టపడినా నా నెక్స్ట్ జనరేషన్ కోసమే. నేను నా కోసం అనుకుంటే నాకు జస్ట్ తిండి కావాలి, దానికోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం, నా కోసమే కాదు మా ఫ్యామిలీ కోసం అనుకుంటా కష్టపడుతున్నాం. పిల్లలు ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. అది చాలాసార్లు పేరెంట్స్ మేబీ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. అండ్ kudos to them who do it right. I mean, for example, ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఎందుకు అనగలం అంటే మీరు ఇద్దరు వర్క్ చేసి పిల్లల్ని పెద్ద చేయడం ఇస్ లైక్ నో జోక్. అది చేసిన వానికే తెలియాలి ఆ పని. అక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఇది కూడా ఉంటుంది, సపోర్ట్ దొరకడం అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తారండి పాపం. ఇప్పుడు నేను నిన్ను పెద్ద చేయాలి, మీ పిల్లల్ని పెద్ద చేయాలి, మీ పిల్లల్ని కూడా చూసుకోవాలి. మేము ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం మాట బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఆ ఎఫెక్షన్ ఆటోమేటిక్ గా ఉంటది. కానీ అప్పుడప్పుడు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి ఉండాలి, వెళ్ళాలని. దే ఫీల్ ప్రౌడ్ అన్నమాట. మేబీ లైక్ ద ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఏమొస్తుంది అంటే ఎవరైనా ఏజ్డ్ పర్సన్ని చూస్తే అరే మా ఫాదర్ అన్న ఫీలింగే వస్తుంది నాకు. ఎప్పుడు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుండే అదే రెస్పెక్ట్ మనం ఇచ్చేస్తే ఎంత మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. యాజ్ అ సొసైటీ సివిలియన్స్ కూడా సివిలైజ్ కావాలి, అది లేదు. సివిక్ సెన్స్ చెత్త పడేస్తాడు, చెత్త పడేసి సింగపూర్ లో ఎట్లుంటారు చూసినావా, ఇంత కాగితం పడేయరు అంటాడు. ఈడేమో తీసుకొచ్చి ఆ క్యారీ బ్యాగ్స్, మనం ఇప్పుడు వచ్చినాం జస్ట్ వీ హావ్ పాస్ త్రూ గోల్నాక. అవును సార్. ఆ సెంటర్ లో పడేస్తాను నేను, నా మిస్సెస్ రోజు చూస్తుంటాను ఆటోలో వెళ్తున్నప్పుడు. మరి వాడికి కనీసము అది సెంటర్ సిగ్నల్ పాయింట్ అక్కడ తీసుకొచ్చి పడేస్తారు, పెడతారు అప్పుడే పాపం. మున్సిపల్ వాళ్ళు పాపం వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 వచ్చి వాళ్ళంతా చేసి చాలా కష్టం సార్. వాళ్ళు ఇవాళ రేపు కష్టం 2 o'clock 3 o'clock నుంచి స్టార్ట్ అవుతారు వాళ్ళు. పాపం మనం చేసేది ఇదే. యాజ్ అ సొసైటీ మనది కూడా సివిక్ సెన్స్ ఉండాలి. అస్సలు లేదు. అదేమన్నా మెకనైజ్డ్ వర్క్ కాదు, హ్యూమన్స్ చేస్తున్నారు. అది కూడా హ్యూమన్స్ ఏం ఎత్తుతున్నారు, చెత్త ఎత్తుతున్నారు. చెత్త దాంట్లో ఏమేమి ఉంటుందో కూడా మనకు తెలియదు బాబు. ఇప్పుడు కాదు, కరోనా టైంలో దే హావ్ వర్క్ అంటే వీ హావ్ టు సాల్యూట్ దెం, చేతులెత్తి మొక్కాల. ఎందుకంటే అందరూ లోపల అరే నాకు ఇది రాకూడదు అది రాకూడదు, చుట్టాలని చూస్తలేరు. అది అట్లాంటి టైంలో మనుషులు చనిపోతేనే పోలేదు, రాలేదు కూడా. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీ టెక్నాలజీస్ నాకు అర్థం రావట్లేదు. ఐ మీన్ దానివల్ల నష్టమే కదా, జాబులు పోతాయి కదా అందరికి. ఒక మీరు 88-89 టైంలో మైక్రోసాఫ్ట్ వచ్చిందని విన్నారా? అవును విన్నాం. అప్పుడు అందరు ఏమన్నారంటే చాలా జాబ్లు వెళ్ళిపోతాయి, చాలా అయిపోతాయి, అసలు ఎవ్వరు బతకలేరు అన్న ఫీలింగ్ అప్పుడు ఉండే. కరెక్ట్. సో పాయింట్ ఏంటంటే ప్రతి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాంటి డిస్రప్షన్ అవుతుంది. కొంతమంది జాబులు పోతాయి, అవ్వచ్చు, చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అది దానివల్ల ఏమేమైతే కూడా ఇప్పుడు గెస్ చేయడం చాలా కష్టం. yes కరెక్ట్. ఈ మెకనైజేషన్ వచ్చినప్పుడు కూడా అట్లాగే ఎగ్జాక్ట్లీ లేబర్ దే ఫియర్డ్ అబౌట్ ఎగ్జాక్ట్లీ జాబ్స్. మేబీ 1994లో కూడా లైక్ వీళ్ళు గ్లోబలైజేషన్ పాలసీ తెచ్చినప్పుడు అవును బయట కంపెనీస్ రావడం వల్ల ఇండియన్ కంపెనీస్ ఎట్లా బతుకుతాయి ఇవన్నీ అనుకున్నారు. బట్ పాయింట్ ఏంటంటే లైక్ అందరూ బతుకుతున్నారు. సో దిస్ ఫియర్ ఈజ్ నార్మల్, దిస్ టెక్నాలజీ కమింగ్ ఈజ్ నార్మల్, దిస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంతే. అదేనా సార్? టవర్ 2 ఇక్కడే కదా. సిగ్నల్. హ్యావ్ ఎ నైస్ డే. యూ టూ మామ. థ్యాంక్ యూ.